సో, యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ఒకరు కమెంట్ పెట్టారు. పీసీఓడీకి డైట్ చెప్పండి సార్. సో, యాక్చువల్లీ పీసీఓడీ అనేది మనం రెగ్యులర్‌గా ఉమెన్స్ అనేది ఇన్ రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల హార్మోన్ అనేది ఇన్‌బాలన్స్ అవ్వకుండా వల్ల సైక్లింగ్ అనేది లేట్‌గా రావడం లేదు, ఎర్లీగా రావడం లేదు, వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువ అనిపియడం అనిపిస్తది. వీళ్ళు ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలంటే మెయిన్ థింగ్ మీరు పీసీఓడీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్టు స్లీప్ కాడ, వాళ్ళ డే రొటీన్ కాడ, వాటర్ కాడ, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కాడ అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ వాళ్ళు ఏ ఫుడ్ తినాలంటే ఒకసారి ఇది చూడండి. ఈ ఫుడ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలి. దీంట్లో ఏముంది, హై ఫైబర్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్, గ్రీన్ లీవ్స్, వెజిటేబుల్, హెల్దీ ఫ్యాట్స్, లీన్ ప్రోటీన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. ఇప్పుడు మీకు ఇన్ని చెప్పారు, అసలు అర్థమైందా? ఫస్ట్ ఫైబర్ అనేది ఎందుకు ఉండాలంటే ఫైబర్ అనేది మన బాడీలో వెళ్ళి తిన్న ఫుడ్ని చాలా బాగా డైజెషన్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. మైక్రో న్యూట్రిషన్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. రెండోది ప్రోటీను, యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఫుడ్ కానీ మీరు తినగలిగితే, ఫుడ్ అన్న, ఫ్రూట్స్ అన్న, వెజిటేబుల్స్ అయినా తినగలిగితే బాడీలోనే టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది ఫస్ట్. ఇది ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో మీరు తీసుకునే ప్రోటీన్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది మీరు ఒకసారి సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. ఈ ఫుడ్ ఎప్పుడైతే తింటారో బాడీ అనేది ఫస్ట్ ఇన్నర్గా మీకు ప్రాపర్గా డైజెషన్ వేసి హెల్తీగా అనేది మీ మదర్ని, మీ బాడీలో ఉండే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇవి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ కూడా ఎప్పుడైతే మీకు పెరుగుతుందో మీ సైక్లింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ పీసీఓడి ప్రాబ్లం అనేది మీకు బెటర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఓన్లీ ఇది తింటేనే కాదు, దీంతోపాటు మీ హ్యాబిట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మోస్ట్లీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఈ ఫుడ్స్ అనేది చూసుకొని మళ్ళీ మీరు తీసుకొని మీకు దీంట్లో ఏదైతే తినగలుగుతారో అలాగే తినండి. అన్నీ తినాలని రూల్ ఏం లేదు, అలా అని తక్కువ తినకుండా ఉండకూడదు. ఇదనేది బ్యాలెన్స్ చేయండి. తప్పకుండా మీరు ఒక 15 డేస్ నుంచి 20 డేస్లో లేదా 1 మంత్లో మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేది మీ బాడీలో గమనిస్తారు. దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకో వీడియో తీసి నేను పంపిస్తాను.